హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. మ్యాచ్ నెంబర్ 15 కేకేఆర్కి ఎస్ఆర్హెచ్కి కోల్కతాలో. మనం ఎస్ఆర్హెచ్ కేకేఆర్తో పెద్ద గెలిచిందిలే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 3 మ్యాచ్లు ఆడాము, ఫైనల్తో సహా 3 ఓడిపోయాం. ఈ ఇయర్ మనము ఆడాము, ఈ ఇయర్ కూడా దొబ్బింది. మామూలు దొబ్బుడు కాదు. ఎస్ఆర్హెచ్కి గురించి వస్తే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఇది కొద్దిగా ఏదో మిగిలినట్టుంది. అది ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్తో కొట్టేశారు 227. ఆ తర్వాత మ్యాచ్ 190లకు పడింది, ఆ తర్వాత 160లకు పడింది, ఇప్పుడు 120 ఆల్అౌట్. 20 ఓవర్లు కూడా కాలే. ఏం చేస్తున్నారో వీళ్ళు అర్థం కావట్లే. వీళ్ళు మేనేజ్మెంట్కి ఏమన్నా తెలుసా ఏం ఆడుతున్నారని, క్యాప్టెన్ ఏమన్నా తెలుసా ఏం అర్థం కావట్లేదు. ఒరే బాబు, స్పిన్ ట్రాక్ రా కేకేఆర్ ఇది అదే అంటే ఎస్ఆర్హెచ్ పొలోమని 4 పేసర్తో దిగారు. ఓ లింగ్లీట్ కానీ ఒక స్పిన్నర్. ఏం బీకారా అంటే 160లో చుట్టేయాల్సిన మ్యాచ్. ఎందుకంటే టాప్ ఆర్డర్ వాళ్ళు మనం వికెట్లు తీసాము, సరే బ్రహ్మాండంగా మనం కంటైన్ చేస్తూ వస్తున్నామంటే మెల్లిగా లూజ్ వదులుతా వచ్చారు. లాస్ట్లో వదిలిదొబ్బారు. వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టారు. 200. ఓకే, 200 మనకున్న బ్యాటింగ్ వైపు బ్రహ్మాండంగా మనము చేసే ఇచ్చారా అంటే కొద్దిగా నేను నిల్చొని ఆడాలా, ఒరే చేజ్ చేస్తున్నాము అనేదిలే. బ్యాట్ ఊపారు, అభిషేక్ శర్మ వెళ్ళిపోయాడు, హెడ్ వెళ్ళిపోయాడు. ఇషాన్ కిషన్ ఆయన నేను ఫస్ట్ మ్యాచ్ ఆడాను, సెంచరీ కొట్టాను, అయిపోయింది, ఇంకా నేను సిరీస్ కొట్టాల్సిన అవసరం లేదు అనుకున్నాడేమో. ఆ తర్వాత పెద్ద ఆడట్లేదు. నితీష్ రెడ్డి లాస్ట్ టైం ఆడాడు, ఈసారి ఆడలే. అంకిత్ వర్మ ఒక మ్యాచ్ ఆడాడు, ఆయన పోయింది. అందరూ ఆల్మోస్ట్ ఆల్ క్లాసన్ కొద్ది గొప్ప ఆడాడు, కమెండు మెండిస్ కొద్ది గొప్ప ఆడాడు. ఈ కమిన్స్ అతను బౌలరా, బ్యాట్స్మెనా, ఇంకా క్యాప్టెనా ఏందో అతనికి తెలియదు, ఎవరికి తెలియట్లేదు. ఎందులో బౌలింగ్ చేస్తున్నానంటే వికెట్లు తీసిందిలే, బ్యాటింగ్ చేస్తున్నానంటే పెద్ద బీకింది ఏం లేదు. సరిపోని క్యాప్టెన్సీ అన్న ధోని లెక్క బ్రహ్మాండమైన క్యాప్టెన్సీ చేస్తున్నానంటే అది బీకింది లేదు. ఎందుకంటే లోకల్ ప్లేయర్స్ ఎవరు ఆడుతున్నారో అది లేదు. అంతకుముందు అంకిత్ వర్మ కొట్టినప్పుడు వాడు ఎవరినో పెట్టామబ్బా ఇంత బాగా ఆడతాడని మాకు తెలియదు అంట. సిగ్గు లేదా ఆ మాటలు చెప్పేకాడికి. మరి ఎంత దరిద్రం. ఎవరు నీ టీంలో ఉన్నారో తెలీదు. ఉండేదేం ఫుల్ టీం కూడా అది 20 మంది ఈడ్స్ అంతే. ఎవరు ఉన్నారు, ఎవరేం మాత్రం ఆడతారో నీ టీం గురించి నీకు తెలియదు. సరే, నువ్వు స్పిన్నర్ని తీసావు వీళ్ళు వచ్చినప్పుడు, నీకేంటి కమెండు మెండిస్ స్పిన్నర్ 1 ఓవర్ ఇచ్చావు. ఆ 1 ఓవర్లో కూడా 4 రన్నులు వేసాడు, 1 వికెట్ ఇచ్చాడు. రన్ రేట్ 4 ఇవ్వలేదే. పేసర్లకు ఇచ్చేవింది పిచ్చి నాయల మాదిరిగా. సమీ 4 overs 29 runs 1 wicket 7.2 బ్రహ్మాండంగా వేసాడు. బ్రహ్మాండం. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ బ్రహ్మాండంగా వేసాడు, ఆయనకి సపోర్ట్ ఇచ్చేకి ఎవరు లేరే. సమర్జీత్ సింగ్ 4 overs 47 runs 11.8 వాడిని ఎందుకు వేయించావు. కమిన్స్ నువ్వే వేసావు 4 overs 44 runs 1 వికెట్ తీసావు 11. వాళ్ళకి తగ్గించి నువ్వు జీసన్ అన్సారీ స్పిన్నర్, నీకు ఓకే మనకి క్లోజింగ్కి హర్షల్ పటేల్ ఉన్నారు, 4 overs 43 మనోని సాగు కొట్టారు, 1 వికెట్ 10.8 కొద్ది గొప్ప. నీకు స్పిన్నర్లు చూడు, జీసన్ అన్సారీ 3 overs 25 1 wicket 8.3 సెకండ్ బెస్ట్ సమీ తర్వాత. నీకు కమెండు మెండిస్ 1 over 1 wicket 4 runs. స్పిన్నర్లతో 4 ఓవర్లు వేసావు, పేసర్లతో నువ్వు 14 ఓవర్లు వేసావు, సాగు కొట్టారు కదా. స్పిన్నర్ 4 ఓవర్లు ఇంకోటి ఇచ్చుని ఉండొచ్చు కదా నీకు అక్కడ టైట్ ఉన్నప్పుడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని మన క్యాప్టెన్ కమిన్స్ వాడిని ఎందుకు పెట్టారో అర్థం కాదు. పోనీ మేనేజ్మెంట్ అన్న ఆలోచిస్తుంది అంటే వాళ్ళు సమోసాలు తినేదానికి తప్పించి ఇంక దేనికి పనికిరాదు. నిజంగా మనం ఒకప్పుడు లాస్ట్ ఇయర్ 2024 ఒకటి ఏదో గుడ్లో మెల్ల ఆడినట్టు ఉన్నారు అంతే తప్పించి దాని ముందు మన స్థితి ఏందో దానికే తీసుకొచ్చారు. 120 ఇది మన స్టాండర్డ్, మళ్ళీ ఆడికే తీసుకొచ్చి పడేశారు. ఒకరోజు ఏదో పైకి గాల్లోకి ఎత్తారు, 1 సంవత్సరం ఇది ఏదో పాపం రజనీకాంత్ ఏదో ఈ బాగా ఆడండి ఇది అదే అన్నందుకు ఆడారో ఏమో తెలియదు, కానీ ఒకసారి మటు పైకి ఎత్తారు, మిగతా దాన్ని కింద తీసుకొచ్చి పడేశారు. ఇంత దారుణంగా, ఇంత చెత్తగా అసలు అసహ్యం వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఉందంటే చూడాలా వద్దని. ఒక్కడన్నా కొట్టినోడు ఉన్నాడా? సరే, వీళ్ళకి వచ్చామంటే చూడు, ఫస్ట్ డికాక్ 1 రన్ వెళ్ళిపోయాడు, 6 బాల్ 1 రన్ బ్రహ్మాండం. కమిన్స్ గాడు, నరీన్ సమీ 7 బాల్ 7 రన్లు 1 6 కొట్టాడు వెళ్ళిపోయాడు. రహానే 27 బాల్ 38. ఆ తర్వాత రఘువంశీ 32 బాల్ 50. వెంకటేష్ అయ్యర్
డ్రీమ్ ఇది. 29 balls 60 సాగు కొట్టాడు, 206 ఇది. రింకు సింగ్ 17 balls 32. రసల్ 2 balls 1 run. ఓకే, రన్అట్ క్లాస్ అని మొత్తం 11 extra 200 బ్రహ్మాండం కొట్టారు. టాప్ ఆర్డర్లో ఇద్దరు పడిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు నిల్చొని ఆడారు కాబట్టి గెలిచారు. మనోళ్ళు చూడు, ఫస్ట్ హెడ్ 2 balls 4 runs వెళ్ళిపోయాడు, ఒక 4 కొట్టాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అభిషేక్ శర్మ 6 balls 2 runs 33 స్ట్రైక్ రేట్, వెళ్ళిపోయాడు. సరే ఇద్దరు పడిపోయారు. ఇషాన్ కిషన్ వీడు నిల్చోవచ్చు కదా, వీడు వన్డేలో డబల్ సెంచరీ కూడా ఉంది కదా, నిల్చొని ఆడగలుగుతాడు కదా. 5 balls 2 runs వచ్చినోడంతా ఊపి వెళ్ళిపోతా అంటే ఎవడైనా నిల్చొని కొట్టేటోళ్ళు. నితీష్ రెడ్డి 15 balls 19 runs డబల్ డిజిట్, 126 స్ట్రైక్ రేట్. మెండిస్ 20 balls 27 runs. క్లాసన్ 21 balls 33 runs. అంకిత్ వర్మ 6 balls 6 runs. సరే ఈడుకొస్తాడు, మనమేం అనట్లే. కమిన్స్ 15 balls 14 runs. హర్షల్ పటేల్ 5 balls 3 runs. సమర్జిత్ డక్అవుట్. సమీ 4 balls 2 runs నాట్అవుట్. 16.4 overs 120 కొట్టి వెళ్ళిపోయారు. సిగ్గులేదు. మళ్ళీ ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే వైభవ్ అరోరా 2-3 వికెట్లు తీశాడు, టాప్ ఆర్డర్ని లేకపోతలు పడేశాడు. సో ఇచ్చాడు, ఓకే గుడ్. ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇంక వీళ్ళు ఇదే స్థాయి అనిపించేలాగా చేశారు. కొద్దిగా కామన్ సెన్స్ ఉందా ఎవరికన్నా, మేనేజ్మెంట్ కన్నా ఉందా, ఆలోచించాలా, లేదా వీళ్ళు క్యాప్టెన్ అన్న ఆలోచించాలా, ఏమో తెలియట్లా నిజంగా. సరే మళ్ళీ ఇంకో మ్యాచ్కి నువ్వు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేసి వస్తాం మనం, అంతే, తప్పదు. హైదరాబాద్ వాళ్ళని, తెలుగు వాళ్ళని, మన టీంకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు. కానీ ఇంత దరిద్రంగా ఆడితే బాధ వేస్తుంది అంతే, అందుకని ఇది మళ్ళీ చెప్తూ ఉండేది అంతే. సో ఒక వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఎస్ఆర్హెచ్ ఇచ్చారు, బ్రహ్మాండంగా కేకేఆర్ ఇచ్చారు. మన స్థాయికి వచ్చేసాం మనం. ఎక్కడికి వచ్చింది దీనివల్ల, టేబుల్లో 10th పొజిషన్. ఇది మనది. లాస్ట్ టైం 1 second పోయారు, మనం మళ్ళీ వచ్చి అంతకుముందు మనం 10 ఉన్నాం, అంతకుముందు 8 or 10 ఉన్నాం. అంతా మన ప్లేస్ మంది పర్మనెంట్, మనల్ని ఎవరు కదలలేరు. వరుసగా 4 మ్యాచ్లు ఆడితే 1 గెలిచి 3 ఓడిపోయాం. సిగ్గు లేకుండా 1లో ఉన్నాం ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత, 4th మ్యాచ్ అయిన తర్వాతకి 10కి వచ్చేసాం. పట్ట ఇంత దరిద్రంగా మనం ఆడాము. చూద్దాము నెక్స్ట్ మ్యాచ్లు ఏం ఆడతారో కానీ, చాలా డిసప్పాయింట్మెంట్ అప్ప. సో మీకు ఎలా అనిపించింది ఈ మ్యాచ్ చూస్తే? మీరు కింద కామెంట్స్లో రాయండి. మీరు నాలాగే ఫీల్ అయ్యారా అది కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మటుకు మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియో కలుద్దాం మనం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.